పాటల పల్లకి పాటల పల్లకి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికే ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా నీకై నేను బ్రతికే ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథలెప్పుడు రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మూవల సడిని తలచుకొనును దారులు ఎప్పుడు పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపి చెలియ చేని చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసి పెట్టలేదు తొలి స్వప్నం కానులే ప్రియతమా కనులు తెరువుమా తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని. నేటి తరం గాయని గాయకులు తమ పాటల పాటవంతో ప్రేక్షకులను అలరిస్తూ కొనసాగుతున్న పాటల పల్లకి కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతోంది. గాయకులుగా తమను తాము మలుచుకుని గాన ప్రదర్శనలు ఇస్తున్న యువత నేటి మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేశారు. వారికిదే స్వాగతం. లలిత శాస్త్రీయ సినీ సంగీతాలపై పట్టు సాధించి పలు వేదికలపై తమ గానకళా నైపుణ్యాన్ని ప్రేక్షక రంజకంగా ప్రదర్శిస్తున్న ప్రముఖ గాయకులు శీలం రమణ గారు ఈనాటి మన గాయని గాయకుల గానాన్ని విశ్లేషించేందుకు విచ్చేశారు. వారికి పాటల పల్లకి స్వాగతం పలుకుతోంది. తమ నేపథ్య సంగీతంతో పాటకు పరిమళాన్ని అందిస్తున్న వాద్య బృందానికి సాదర స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం 3 విభాగాలుగా కొనసాగుతుంది. మొదటి విభాగం ప్రణయరథం. ఈ విభాగంలో గాయని గాయకులు ఇక్కడ ఈ తెరపై చూపించిన చిత్రాన్ని గమనించి గాన విశ్లేషకులు అడిగినట్లుగా ఒక పాటని పాడుతారు. ప్రణయరథంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించేందుకు రాజ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు ఇచ్చేసేయండి. రాజ్ కుమార్ గారు నమస్తే. మీరు హీరో పేరు పెట్టుకున్నారండి, పెద్ద ఆయన, పెద్ద హీరో. అవును. సో అలా పెట్టారా? మీకు ఎలా వచ్చింది ఈ పేరు? నేనంటే ఇంట్లో ఒక్కనే వారసుని కాబట్టి రాజ్ కుమార్ అని పెట్టేశారా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సంగారెడ్డి చోటుకు నుంచి వచ్చాను. ఓకే, సంగారెడ్డి నుంచి వచ్చారు. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? నేను మ్యూజిక్ నేర్చుకున్నానండి, నేర్చుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఇంకా డిప్లొమా చేస్తున్నాను మ్యూజిక్లో.
వండర్ఫుల్. ఎక్కడ సార్ గురువు గారి పేరేంటి? తెలుగు యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీలో. గురువు గారి పేరు ఏమన్నా చెప్పదా? శారదా మేడం. శారదా మేడం, వండర్ఫుల్. సో మీకు అంటే మీరే ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను. ఇక్కడ ఒక చిత్రాన్ని చూపించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా సార్ కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఓకే. ఈ రెండింటిని కలుపుకుని మీరు దానికి సంబంధించిన పాట పాడాల్సి ఉంటుంది. ఓకే. ఫైన్, రెడీ కదా? ఓకే. ఇమేజ్ ప్లీజ్. ఏమో 2 కళ్ళు వచ్చాయి, 2 హృదయాలు వచ్చాయి, అక్కడ అమ్మాయి ఉంది. నాకైతే ఏం అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా? నాకు అదే ఏ పాట పాడాలని అనిపిస్తోంది. కళ్ళకు సంబంధించిన పాడమంటారా? సార్ చెప్పాలి అది. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ చెప్పండి. అక్కడ అందమైన అమ్మాయి కళ్ళు, తర్వాత ఒక హృదయం, బ్యాక్గ్రౌండ్లో పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది. మరి ఈ అన్నిటినీ క్లబ్ చేసి ఒక పాటలు చాలా ఉంటాయి. నీకు నచ్చిన పాట, అందరు మెచ్చే పాట పాడి. చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయము. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయము. నువ్వచ్చుల్లో నాలుగు, అడుగుచ్చుల్లో నా మల్లెము. నువ్వచ్చుల్లో నాలుగు, ఎడగుచ్చుల్లో నా మల్లెము. కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. మధుమాసంలో నా మంచు పూల జల్లువో. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయము. పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా. పొండు మల్లె పువ్వు కన్నా తేలికగు నీ సోపు. 2 కళ్ళు మూసుకున్నా రాగుమారి నీ వైపు. సొగసును చూసి పాడనాయనా, కనులకు మాట రాదుగాల. వింతల్లోన కొత్త వింత నువ్వేనా, అందం అంటే అచ్చంగాను నువ్వే. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయము. పరుగులలో పరవళ్ళు, తూలే కుడుకులలో కొడవళ్ళు. నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం. ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పాడి నీ కోసం. స్వరములు తీపి కోయిలాయిలా, పరుగులు తీయకే అలా.
నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం, నీ బుగ్గ సొట్టల్లోనే పాడే సంగీతం, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన నయము, నువ్వచ్చుల్లోన హల్లువు, జడకుచ్చుల్లోన మల్లెవు, నువ్వచ్చుల్లోన హల్లువు, జడకుచ్చుల్లోన మల్లెవు, హరిమప్పుల్లోన మంచు పూల జల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో, పూల జల్లువో, పూల జల్లువో. రాజ్ కుమార్ గారు, మీరు ఇమేజ్ని ఎంత కీన్గా అబ్జర్వ్ చేశారు అన్నది అర్థమైంది నాకు ఈ పాట సెలెక్ట్ చేసుకున్నప్పుడు. అక్కడ జడకుచ్చు ఉండింది కాబట్టి ఈ పాట తీసుకున్నాను. అమ్మాయి కనిపించింది కదా, అందుకే ఆ పాట పాడితే బాగుంటుంది అనిపించింది, సో అందుకనే ఆ పాట ఎంచుకున్నాను. అవునా, నేను అనుకున్నాను అమ్మాయి వెనక తిరిగి జడ చూపించింది కదా, సో జడకుచ్చు అని తీసుకున్నారేమో అనిపించింది. ఎనీవే పాట ఎంజాయ్ చేసాము. ఇంకా మీ పాట ఎలా అనిపించింది సార్ చెప్తారు. నాకు ఇంకోలా అనిపించింది. పెళ్ళయిందా నీకు? అయింది సార్. మరి అమ్మాయి కనపడగానే పాట అలా పాడాలనిపించింది అన్నో, మరి మీ ఆవిడ చూస్తే కష్టమవుతుందేమో నీకు? చూస్తే చూడాలి ఇంకా ఏమవుతుందో. ఏమవుతుందో అంటే చూస్తే ఓకే, చూడకపోతే ఇంకా మంచిదే. చూడకపోతే మంచిది. ఆ రోజు ఈవినింగ్ ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళు. సరే, మంచి పాట పాడావు, బాగా పాడావు, ఫీల్తో పాడావు. వెరీ గుడ్ సింగింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. గుడ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి జ్యోతిక గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా మరి? జ్యోతిక గారు వచ్చేసేయండి. ఆయన వచ్చి చాలా హడావిడి చేసి వెళ్ళిపోయారండి. కొంచెం కామ్ ప్లెజెంట్ చేసి వెళ్ళారా ప్లీజ్ ఎన్వైరన్మెంట్. సో జ్యోతిక గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్, రాజేంద్ర నగర్. ఓకే. మ్యూజిక్ నేర్చుకున్నారా మేడం మీరు? లాంగ్ బ్యాక్ నేర్చుకున్నానండి, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? లావణ్యలత మా మేడం. ఓకే ఓకే. గవర్నమెంట్ కాలేజ్లో త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ నుంచి నేర్చుకున్నాను. సూపర్ సూపర్. సో మీకు ఏం చిత్రం వస్తుందో దానికి అనుగుణంగా మీరేం పాడాలో తెలియదు, చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. జ్యోతిక గారు, హృదయంలో బాణం సూర్య గారి కోసం గుచ్చుకుందేమో. సార్ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? థీమ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు, ఇంతకుముందు వచ్చినట్టుగానే ఈ థీమ్ కూడా అలాగే ఉంది. హృదయానికి సంబంధించిన పాట, ఒక అమ్మాయి పాడే పాట. చాలా పాటలు ఉన్నాయి. అవును సార్. మీకు నచ్చిన ఒక మంచి మెలోడీ పాడి వినిపించండి. తప్పకుండా సార్. తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని పేచుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఇలా దాచి ఉంచి తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అతడిని మెల్లమెల్లగా. పలకరింపు నిలిచిపోతుంది, కొత్త నేస్తం కాదుగా, ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా, ఇప్పుడు ఏమైందో
తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా ఏదో బరువు పెరిగింది తడిమి చూస్తే అతని తలపే నిండిపోయింది నిన్నదాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా దాచి ఉంచేది ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా. జ్యోతిక గారు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా అందంగా తయారై వచ్చారు. సో పెళ్ళయిందా అండి మీకు? మీ ఆయన పేరు ఏమున్నా సూర్యనే. ఆయన పేరు పక్కన సూర్య యాడ్ చేయాలి మీరు మా కోసం. ఓకే, అనిల్ కుమార్. అనిల్ కుమార్, సూర్య అనిల్ కుమార్ గారు అని. సూర్య. ఓకే ఫైన్. అంటే మీ ఆయనకి ఇప్పటిదాకా ప్రపోజ్ చేసింది లేదా? అంటే ఛాన్స్ లేదండి, అరేంజ్ మ్యారేజ్. అవునా? మరి ఈరోజు ప్రపోజ్ చేసే ప్లాన్ ఏమన్నా చేశారా? ఏం లేదండి, ఏమనుకోలేదు. మరి ఎందుకంత కంగారు పడుతున్నారండి మీరు? ఆ పాటలో ఉన్న కంగారంతా మీ వాయిస్లో క్యారీ చేశారు ఎందుకో. మరి అదేం లేదండి, అంత మనమే. ఓకే, ఇంకా కంగారు తప్పితే పాట ఎలా అనిపించింది సార్ చెప్తారు. జ్యోతిక బాగా పాడామా. సిరివెన్నెల గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం, చిత్ర గారు చాలా అద్భుతంగా పాడిన పాట. మంచి పాట అనిపించాం. కొద్దిగా నర్వస్ ఫీల్ అయినట్టున్నాం, అవును సార్. కానీ సెకండ్ హాఫ్ నుంచి బాగా పాడావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ ఇంకా కాన్ఫిడెంట్గా పాడు. బాగుంది, వాయిస్ బాగుంది, బాగా పాడుతున్న, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మూడవ ప్రణయ గీతాన్ని పాడడానికి నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు. నాగేంద్ర గారు వచ్చేసేయండి. నాగేంద్ర గారు, మీ ఫుల్ నేమ్ ఏంటండి? నాగేంద్ర నాయక్ రాథోడ్ అండి. నాగేంద్ర నాయక్ రాథోడ్. మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాక్చువల్లీ మాది సూర్యాపేట డిస్టిక్, పూర్వం నల్లగొండ, ఇప్పుడు సూర్యాపేట జిల్లా, నేరేడుచెర్ల మండలం. మాది చిన్న తండా, జగన్నాథ్ తండా. అదే అదే, మీ పేరు చూసి నాకు అలా అనిపించింది, తండా నుంచి వచ్చినట్టు. అండి. అవునా? వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నానండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వాసా గోపీనాథ్ గారు మా గురువు గారు, త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో. అలాగే ఈరోజు ఇక్కడ జడ్జి గారుగా వచ్చారు రమణన్న గారు, వారి బ్రదర్ కిషోర్, శీలం కిషోర్ గారు నా గురువు. అవునా? అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే సతీష్ గారు, నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీళ్ళందరూ మెయిన్ పిల్లర్స్ నాకు అప్పట్లో సపోర్టింగ్. సూపర్ సూపర్ అండి. సో మీరు ఎదగడానికి కారణమైన వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు ఈరోజు. నిజమండి, చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది సమక్షంలో నన్ను అంటే పైకి తీసుకొచ్చిన వాళ్ళు, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే సో వీళ్ళందరి సహకారం, అందరు మిత్రులు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. ఓకే ఫైన్. మీకు ఏ ఇమేజ్ వస్తుందో చూద్దామా మరి? ఎస్. ఓకే అండి, ఇమేజ్ ప్లీజ్. నాగేంద్ర గారు చాలా వెరైటీగా ఋషిని ఇచ్చారు. మరి మీరు ఋషి మీద ఏం పాడాలో, మహర్షి ఏమైనా పాటలు ఉన్నాయా? ఏమో అండి, సార్ ఈజీ చేస్తారు. సార్ ఈ చిత్రం యొక్క అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు. ఇది ప్రణయ రథమా, భక్తి సంగీత రథమా? అదే నాకు అర్థం కాలేదు సార్. నాకు అనిపిస్తుంది అయితే ఒక భక్తి గీతమో లేకపోతే ఒక అంటే ప్రేయసి కోసం తపస్సు చేస్తున్నాడేమో సార్.
అలా ఏమన్నా ఆ కాన్సెప్ట్ తేవడానికి తపస్సు చేస్తే దేవుడు వరం ఇస్తారు. ఓకే ఓకే, ఆ రోజులు కాదు ఇవి. ఓకే, మీరు అలా తపస్సు చేసి అంత ఓపిక ఎవరికి లేదు. అయినా కానీ నాగేంద్ర నువ్వైతే ఏం పాడతావు తపస్సు చేస్తుంటే దేవుడు నేను ప్రత్యక్షమైతే? నాకు దేవుడు వరమందించారు కాబట్టి ఈరోజు ఈ వేదిక పైన ఉన్నాను. సో దేవుడు వరమందిస్తే ఆ విధంగా వచ్చావా? గుడ్ సార్, మంచి కాన్సెప్ట్. దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటానే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. ఓ దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటానే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే. నిన్ను చూస్తూనే నన్ను మర్చిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే. నా మనసు నిన్ను చూస్తూనే నిన్ను మర్చిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటుంది. నిన్ను మేఘాన ఒక బొమ్మ గావించగా నీ మలిచాను హరివిల్లునే కుంచెగా, ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండా నేనుండగా. దేవుడు వరమందిస్తే నీ నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరిగిడినా, ఒంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా. ఓ ఏడడుగులు వేయాలంటూ నా అడుగులు పరిగిడినా, ఒంగుముడిని వేయాలంటూ నిన్ను
వేడుకుంటున్నా నా కలలన్నీ నీ కనులు చూడాలని ప్రతిమాలాను నీ కంటిలో పాపని మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమని దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నాగేంద్ర గారు వచ్చేటప్పుడు చాలా నవ్వుతూ హుషారుగా వచ్చారు. త్రూ అవుట్ ద సాంగ్ మీరు ఎక్కడ నవ్వలేదు. అంటే జడ్జి గారిని చూస్తే భయమైంది నాకు. అంతేనా? నేను అనుకున్నా గురువు గారి అన్నగారు వారు కాదు. అలాగా, ఓకే. నేనేమనుకున్నా అంటే నన్ను వరం అని నేను జోక్ చేశాను కదా, భయపడ్డారేమో మీరు అనుకుంటున్నా. లేదండి, మీరు ఆల్రెడీ కోరుకున్న వాళ్ళు మీకు వరంగా దక్కేసే ఉంటారు కదా. జోక్ చేశాను. నెక్స్ట్ సాంగ్ నవ్వుతూ పాడండి. లేదు సార్, సార్ కోసమే భయపడ్డారు. ప్రామిస్? నిజంగా. ఓకే. పెద్ద గురువు గారు. గురువు గారు, మీ శిష్యుడి పాట నాగేంద్ర బాగా పాడావు పాట. యాక్చువల్గా గంటాడి కృష్ణకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఇది. కుమార్ శాన్ గారు పాడారు. అద్భుతమైన సూపర్ హిట్ ఆ రోజుల్లో. చాలా ప్రతి ఫంక్షన్లో, ప్రతి వేదిక పైన, ఎక్కడ స్మాల్ గెట్ టుగెదర్ అయినా కూడా ఈ పాట చాలా మంది అడిగి పాడాలని అడిగేవారు స్టేజెస్ మీద. కానీ చాలా చోట్ల నా లైఫ్లో కూడా నేను ఫస్ట్ వేదిక ఎక్కి పాడింది ఇదే పాట. ఓకే ఓకే. ఫస్ట్ టైం మరి చాలా రోజుల తర్వాత ఈ పాట వినే అవకాశం వచ్చింది పాటల పల్లకి ద్వారా. థ్యాంక్స్ టు దూరదర్శన్ పాటల పల్లకి. మంచి మంచి పాటలు అందరూ పాడి వినిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి పాట వినిపించావు నాగేంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. ప్రణయ రథంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి నిర్మల గారిని పిలిచేస్తున్నాను. నిర్మల గారు, నమస్తే. నిర్మల గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ప్రజెంట్ హైదరాబాద్లోంచి వచ్చాను. ఇంతకుముందు వైజాగ్లో ఉండే. హైదరాబాద్ వచ్చి 6 months అవుతుంది. మ్యూజిక్ నేర్చుకున్నారా అండి మీరు? నాకు 5 years ఉన్నప్పుడు నేర్చుకున్నా అండి, ఇప్పుడు నేర్చుకోలేదు. ఓకే. అంటే 5 years ఉన్నప్పుడు ఎన్ని ఏళ్ళు నేర్చుకున్నారు? 5 years నేర్చుకున్నాను. గురువు గారి పేరు? నూకరాజ్ గారు, పురుషోత్తం గారు, ఇద్దరు గురువులు. వీళ్ళంతా వైజాగ్ వాళ్ళే. వైజాగ్ నేర్చుకున్నారు. సూపర్ అండి. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఒక థీమ్ వస్తుంది, సార్ సజెస్ట్ చేస్తారు, ఇదంతా మీకు అర్థమైంది కదా. సో మీ అదృష్టం ఎలా ఉండబోతుందో చూద్దామా? చూద్దామండి. ఇమేజ్ ప్లీజ్. నిర్మల గారు, అదేంటో మరి చంద్రుడా భూమినా గోళంగా అయితే ఉంది. యూనివర్స్ అనుకోవాలా ఏమో, మరి మీకేమైనా అర్థమైంది? సార్ చెప్తారు కదా, సార్కి ఇచ్చేద్దాం. సార్ ఇది ఒక అందమైన చందమామ అనుకుందాం. అంతేనా సార్? నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారలాగా రౌండ్ ఉంది కాబట్టి పౌర్ణమిలాగా కూడా అనేసుకుందాం సార్. అనుకోవచ్చు. చందమామ మీద ఎన్నో పాటలు ఉన్నాయి. చాలా ఉన్నాయి సార్. చాలా అద్భుతమైన మధురమైన గీతాలు, మెలోడీ సాంగ్స్ చాలా. అమ్మ మీద అయినా చందమామ మీద అయినా చాలా మంచి పాటలు ఉన్నాయి. సో చందమామ మీద మీకు ఇష్టమైన పాట, మేమందరం ఇష్టపడే పాట పాడి వినిపిస్తారు. కుక్కురు కుక్కురు కుక్కు కుక్కురు కుక్కురు కు సరిస పండుగ
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూసాను చాలే ఎంతసేపు దిగుతావే సక్కాని సాకాని రెక్క నా గుండెల్లో నీ గోడు పోచుకున్నా వెనుకకు వచ్చి గురుతులు మరిచి తికమక పడలేక అటు ఇటు అంటూ నిన్ను నడిపించి పిలుపులు నేనేగా రప్పించు కోణాలను నాగాక పండు వెన్నెల్లో ఈ వేణుగానం ఇదేనా నేనేసం అంటోంది నా ప్రాణం సరిసా సరిసా సీతమ్మకి పెళ్ళేడు వచ్చిందని కబురు వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి అసలు ఆ జానకి తన కొరక పుట్టిందని తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి వేధించే దూరమంతా కరిగేలా విరాల విల్లు ఇట్టే విరిగేలా విడిపోని బంధమేదో కలిపేలా మెడలోన వాలనందు వరమాల ప్రాయం పొంగే పాలకడలి ఎల్లా పండు వెన్నెల్లో ఈ వేణుగానం ఇదేనా నేనేస్తం అంటోంది నా ప్రాణం నిర్మల గారు చెప్పండి. అంటే పండు వెన్నెల ఎంత మధురంగా అనిపిస్తుంది కదా, మీ పాట కూడా నాకు అలాగే అనిపించింది. ఏదో హాయిగా అనిపించింది. సార్కి ఎలా అనిపించింది సార్ చెప్తారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ సింగర్ లాగా ఒక ప్లేబ్యాక్ సింగర్ స్థాయిలో పాడావు. చాలా బాగా పాడావు. నీ ఎక్స్ప్రెషన్స్, ఆ ల్యాండింగ్ నోట్స్, సస్టైనిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. వెరీ నైస్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ అండి. మధురమైన సుమధురమైన ప్రణయ గీతాలను విని ఆస్వాదించారు కదా. ఇక పల్లెపథంలోకి అడుగులెడదామా. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ విభాగమైన పల్లెపథంలో జానపద ఛాయలున్న పాటల్ని పాడడం జరుగుతుంది. ముందుగా ఈ రౌండ్కి రాజ్ కుమార్ గారిని ఆహ్వానించేద్దాం. రాజ్ కుమార్ గారు సో ఫస్ట్ రౌండ్లోనే మీరు చాలా హడావిడి చేసేసారు. మెలోడీ అన్నారు కదా, అప్పుడే మీరు మెలోడీ అన్నప్పుడే మీరు తగ్గలేదు. ఈ రౌండ్ మీరు ఎలా ఉండబోతుందో నేను ఊహించుకోగలుగుతున్నాను. ఏం పాడుతున్నారు? నేను గాజువాక పిల్ల అనే పాట పాడుతున్నాను. అనే పాట అందరికి తెలిసిన పాట ఇది. సో మీరే చెప్పేసేయండి ఏ సినిమా పాట? ఇది నువ్వు నేను మూవీ. ఆర్పి పట్నాయక్ గారు పాడారు. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్, కులశేఖర్ గారు లిరిక్స్ రాశారు. ఓకే, ఇప్పుడు మీరు పాడుతున్నారు. నేను పాడేసేయండి. థ్యాంక్ యూ. గాజువాక పిల్ల మెంగాజులో లంగాగా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాగా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాగా, నీ చెయ్యి దాపలేదా, నీ చెయ్యి దాపలేదా, మా కాదు కొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోనే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోనే పిల్ల మేము.
సబ్బవరం పిల్ల మేం సబ్బులోలంగాదా సబ్బవరం పిల్ల మేం సబ్బులోలంగాదా సబ్బవరం పిల్ల మేం సబ్బులోలంగాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్ల మాది సబ్బులోలనే పిల్ల మేము సబ్బవరమే పిల్ల మాది సబ్బులోలనే పిల్ల మేము సిరిపురం పిల్ల మేం సీరలోలంగాదా సిరిపురం పిల్ల మేం సీరలోలంగాదా సిరిపురం పిల్ల మేం సీరలోలంగాదా నీ చీర ఇప్పలేదా నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా సిరిపురమే పిల్ల మాది చీరలోలమే పిల్ల మేము సిరిపురమే పిల్ల మాది చీరలోలమే పిల్ల మేము మువ్వల పదం పిల్ల మేం మువ్వలోలంగాదా మువ్వల పదం పిల్ల మేం మువ్వలోలంగాదా మువ్వల పదం పిల్ల మేం మువ్వలోలంగాదా నీ కాలు రాపలేదా నీ కాలు రాపలేదా మా పువ్వ కట్టలేదా మువ్వల పాదమే పిల్ల మాది మువ్వలోలనే పిల్ల మేము 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 రాజ్ కుమార్ గారు చెప్పండి అదరగొట్టేశారు ఫుల్ ఆన్ ఫుల్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ అండి కూర్చోడానికి కష్టమైంది యాక్చువల్లీ డాన్స్ చేద్దాం అనుకున్నా వచ్చి చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మీరు అంతే అంతే చేద్దామని ఆగాను కరెక్ట్ నేను పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు చేయలేదు ఫైన్ గుడ్ బీయింగ్ లైక్ అ గుడ్ బాయ్ సార్ పాట ఎలా అనిపించింది 5th క్లాస్ అబ్బాయికి రెండో ఎక్కం చెప్పమంటే ఎంత ఈజీగా చెప్తాడో అంత ఈజీగా పాడే అవును సార్ థ్యాంక్ యూ సార్ రోజుకోసారి పాడుతుంటా అవి పాట ఏంటి చాలా రోజులు వస్తే పాడే పాట అవునా కానీ అందరూ తెలిసిన పాట అని చెప్పేసి పాడాను వెరీ గుడ్ మంచి జనరించిపోయిన పాట వెరీ మంచి పాట అందించావు ఫోక్ సాంగ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పల్లెపథంలో రెండవ జానపద గీతాన్ని పాడడానికి మన జ్యోతిక గారు రెడీగా ఉన్నారు జ్యోతిక గారు రెడీనా అంతే జ్యోతిక గారు ఈ రౌండ్లో ఏం పాట పాడబోతున్నారు మసక మసక చీకటిలో అంతేనా ఈసారి ఫుల్ ఫస్ట్ రౌండ్ది సెకండ్ రౌండ్ది కలిపి కాన్ఫిడెన్స్ ఇచ్చి పడేద్దామా అంతే అంటారా ఆల్ ద బెస్ట్ అండి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా తరతరాల అందాల తరగని తొలి చందాల తరతరాల అందాల తరగని తొలి చందాల ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే
Yeah, 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 yeah. Yeah, 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 yeah. Hey. సోత్యాలు వెతికేవాడా, సొగసు చూసి మురిసేవాడా, సోత్యాలు వెతికేవాడా, సొగసు చూసి మురిసేవాడా, కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల, కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల. నీ ముందుకు రావాలా, నీ సొంతం కావాలా, అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. యా 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 యా. జ్యోతిక గారు ఫస్ట్ రౌండ్ ఏమో చలి చలిగా పాడారు, రెండో రౌండ్ ఏమో చలి వదిలించుకునేట్లాగా పాడారు. ఇంకా కొంచెం ఉందండి. ఇంకా కొంచెం ఉందా? నెక్స్ట్ రౌండ్లో ఆయనతో కూడా తీసేద్దాం. ఓకే. కానీ మాకైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం యా అనుకుంటూ మీరు ఓకే అన్నప్పుడల్లా. సో మీ పాట సార్కి ఎలా అనిపించింది సార్ చెప్తారు. బాగా పాడావు, ఇంకా బాగా పాడడానికి ఆస్కారం ఉండే పాట ఇది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ పాట. అంత ఫ్రెష్ కంపోజిషన్. ఎల్ఆర్ గారు కూడా చాలా అద్భుతంగా పాడిన ఆ ఎక్స్ప్రెసివ్ సాంగ్ ఇది. ఇప్పుడు ఇంకా ఎక్స్ప్రెసివ్తో పాడొచ్చు, మరి ఎందుకు పాడలేదేమో మరి. నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. పల్లెపథంలో స్వచ్ఛమైన జానపద గీతాన్ని వినిపించడానికి నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా మరి? నాగేంద్ర గారు ఏం పాట పాడబోతున్నారు? అది ఈ మధ్య బాగా ట్రెండింగ్ సాంగ్ రాను బొంబాయికి రాను. సూపర్ డూపర్ హిట్ సాంగ్ అండి ఇది. కానీ డ్యూయట్ కదా ఇది? డ్యూయట్. మరి ఎవరిని, జ్యోతిక గారినా నిర్మల గారినా, ఎవరిని పిలుద్దాం? నిర్మల గారు. నిర్మల గారిని పిలిచేద్దామా? నిర్మల గారు వచ్చేసేయండి. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రేఖలున్నాయే, కొనిపిస్తానతో బొంబాయి రాయే. రాహను నే రాహను, రాహను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాహను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయరాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతవంట. అందుకే రాహను నే రాహను, రాను నేనాగం కాను, రాను నేనాగం కాను, రానుగా జాతర నేను, రాను నేనాగం కాను. మల్లెపల్లిలా మల్లె తోటని, నీ జడలా పూలు అల్లి పెడతని, నల్లగొండలా నక్కిలేసులే, నీ మెడలా భలే మురిసిపోతాయే. సాహలు అయ్య సాహలు, సాహలు నీ చూట మాటలు, సాహలు నీ కుర్ర కోటలు, సాహలు నీ చూట మాటలు, సాహలు నీ కుర్ర కోటలు. రాయరాయే పిల్ల నీ కంటి మీద రెప్పనై కడదాకా తోడుంటా. రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా. అందుకే రాహను నే రాను, రాహను
ప్రాణమంతా నీ కంట కడతనే మా పలమూరి పంచమన్నెవే పైస కట్టం నేనొల్లనంటినే రాను నే రానుగా హైదరాబాదు నా పానమీడికెళ్ళి ఆడిపోదు నే రానుగా హైదరాబాదు నా పానమీడికెళ్ళి ఆడిపోదు రాయరే పిల్ల రజమాని సచిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కాని కాని పొలగా కచదించి ప్రేమ మంచి అడుగైతా నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ అరే రే 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 ఏం పాడారు అసలు మధ్యలో నాకు అంటే మీరే ఒరిజినల్ సింగర్సా అనిపించేసింది నిజంగా ఇద్దరు అంతే బాగా పాడారు అనిపించిందండి నాకైతే సార్కి ఎలా అనిపించిందో సార్ చెప్తారు నాగేంద్ర నిర్మల ఇద్దరు చక్కగా పాడారు మళ్ళీ రేంజ్ సాంగ్ ఇది ఆ శృతి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి అద్భుతంగా పాడారు మీరు కూడా అద్భుతంగా పాడారండి ఎక్సలెంట్ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ కాలేదు ఎక్కడ కూడా వర్డ్స్ రోల్ కాలేదు చాలా బాగా పాడారు ట్రెండింగ్ సాంగ్ని ఇంకా ట్రెండింగ్లోకి తీసుకెళ్ళారు వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జెటిక్ సాంగ్ పల్లె పదంలో ధూమ్ ధామ్ అనిపించే ఇంకొక జానపద గీతాన్ని వినిపించడానికి నిర్మల గారు రెడీగా ఉన్నారు. నిర్మల గారు వచ్చేసేయండి. ఇందాకే రాను రాను అనుకుంటూ బొంబాయికి వెళ్ళిపోయారు ఆఖరికి. సో ఇప్పుడు ఏం పాడబోతున్నారు? ఇప్పుడు కృష్ణయ్య కోలాటం గిరిగిల్ల గుమ్మడి అంటూ కృష్ణయ్య కోలాటం పాట. సో స్టిక్స్ తెచ్చుకోవాలా మేము? తెచ్చుకోండి. ఓకే అండి, నేను వెళ్ళి స్టిక్స్ తెచ్చుకుంటాను, ఈలోపు మీరు పాట స్టార్ట్ చేసేయండి. గిరిగిల్లా గుమ్మడి నెమలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల బావిడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి కృష్ణయ్య నా గుండెల సవ్వడి గోవర్ధన గిరులవి గోవుల్లది సందడి ఆటలతో మురారి ఆనందపు సందడి కృష్ణయ్య కొంటె పనుల ముక్తులు కృష్ణయ్య నీ అల్లరి ఇంపులు రేపల్లెల రేవికి మాటు వేసే చాటుకి గోపికల కోగలనుకి గోగి పూల తోటకి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గాబురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శాపరూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య సరేపే మనసుకి వీధులలో వెంబడి పరుగులలో సందడి గోపికలకు ఎదురెలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది నిర్మల గారు, ఈ పాట ఎప్పుడు వినలేదండి నేను. ఎందుకు వినలేదా అనిపించింది మీరు పాడుతున్నంతసేపు. చాలా బాగుండింది పాట, చాలా బాగుండింది. మీరు పాడడం కూడా చాలా చాలా నచ్చింది నాకైతే. సార్కి ఎలా అనిపించిందో అడుగుదాం. నిర్మల గారు బాగా పాడారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆడే కోలాటంలో పాడే పాట ఇది. అవును సార్, నేను కొత్తగానే విన్నా. బాగుంది, మేము కూడా కొత్తగానే విన్నాము. జానపదం అంటే జనరల్గా పల్లెటూరి వాతావరణంలో అలాంటివి ఉంటుంది, కానీ ఇలా భక్తిపరంగా జానపదం బాగా అనిపించింది. మంచి పాట అందించారు. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పల్లె పథంలో మట్టి సువాసనలు వెదజల్లే మంచి మంచి పల్లె పాటలను విని ఆస్వాదించారు కదా. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో 3వ విభాగం యుగళనాదం.
పేరుకి తగినట్టుగానే యుగళనాదంలో యుగళ గీతాలు ఆలపిస్తారు. సో ముందుగా తొలి యుగళ గీతాన్ని ఆలపించడానికి రాజ్ కుమార్ గారు అలాగే జ్యోతిక గారు రెడీగా ఉన్నారు. అంతేనా అండి? వచ్చేసేయండి. మీ టాస్క్ తెలుసు కదా మీకు, ఇంకంతే ఉన్నారు కదా, ఇంకేం ఈసారి భయమే లేదు కదా. ఓకే, సూపర్ అండి, డన్. ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పాల్సిన పని లేదు. నేను వెళ్ళి కూర్చోమంటారా? థ్యాంక్ యూ. గుచ్చుకుంటే ఎట్టగమ్మా సన్న తొడి మంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో. ఓ వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా ఒంటి మొక్క విచ్చుకోక తప్పదమ్మా చిత చితలాడే ఈ చిందులో జదులాడాలి గత చేరుకో. వాన చల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా చాటు వన్నెలేరుకో వద్దు లేదు నా భాషలో మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో వద్దు లేదు ఈ హాయిలో. కోడె ఊపిరి తాకితే ఈడు ఆవిరి ఆడదా ఒకగనులే సోకితే కోరికన్నదే రేదదా వడగట్టేసి బిడియాలనే ఒడి చేరాను వాటేసుకో. ఓ వనజల్లు విల్లుతుంటే ఎట్టగమ్మా నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా అందమంత జల్లుమంటే అడ్డు తాకునా చీర కట్టు తానాగునా పాలపుంత ఎల్లువైతే పొంగు దాగునా జారు పైట తానాగునా కొత్త కోణమే ఎక్కడో పూలవనమై తాకగా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగదా తొడగొట్టేసి జడివానకే గొడుగేశాను తల దాచుకో. వాన చల్ల
గిల్లుతుంటే ఎట్టగమ్మా నీటి ముల్లే పుచ్చుకుంటే ఎట్టగమ్మా సన్నతొడి మంచి నడుముందిలే వేయలే కాచి తలి చూసుకో. రాజ్ కుమార్ గారు, జ్యోతిక గారు, వానజల్లులో మేమందరూ తడిచిపోయాము. ఇందాక నుంచి పడుతుంది కదా, తడిసిపోయాం అందరం. మీరు కూడా తడిసిపోయారా? ఈ వానలో తడిచారా? మీ పాట వానలో తడిచారా? అందరం. మేమైతే మీ పాట వానలో తడిచాము అని చెప్పబోతున్నాను నేను. మరి కదా, నిజమే, అర్లీగా స్టార్ట్ అయింది ఈసారి. హ్యాపీ సార్. ఈ పాటతో వర్షాకాలం వచ్చేసినట్టు అనిపించింది. బాగా పాడారు ఇద్దరు, ఎక్కడ కూడా ఏం తొనుకు బెనుకు లేకుండా మంచిగా డ్యాన్స్ చేస్తూ చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు. వెరీ గుడ్ సింగింగ్, చూడడానికి ముచ్చటగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యుగళనాదంలో చివరి యుగళ గీతాన్ని ఆలపించడానికి నాగేంద్ర గారు అలాగే నిర్మల గారు రెడీగా ఉన్నారు. మేము కూడా వినడానికి రెడీగా ఉన్నాము. లేట్ వద్దు, ఇంకా వచ్చేసేయండి. సో వాళ్ళేమో వానజల్లులో తడిపేశారు. మీ సంగతి ఏంటి? మీరెలా? ఏం పిల్లది ఎంత మాట అన్నది అంటూ ఆయన ఏం పిల్లది ఎంత మాట అన్నది అంటున్నారా? మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకున్నారు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను విని ఆనందించడానికి రెడీ, మీరు పాడుతూ ఎంజాయ్ చేయడానికి రెడీ కదా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది పూట బాగున్నది, ఓయ్ సిక్కుల పురి చెక్కిలి తనకుంది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది. బాగున్నది కోడే ఈడన్నది, ఈడందుకే వేడి పాలైనది, కమ్మని కలకల్లెదుటకు వచ్చేసింది, కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది, ఇప్పుడు ఏం కావాలో అడగమన్నది. ఏం పిల్లది ఎంత మాటన్నది, బాగున్నది కోడే ఈడన్నది. పూవాకు పూవాకు పూవాకు, పువ్వ 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 పూవాకు, లవ్వాకు లవ్వాకు లవ్వాకు, లవ్ 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 లవ్వాకు. శనివారం ఎంకన్న స్వామి పేరు చెప్పి శనగలడ్డు చేత పెట్టి సాగనంపింది, మంగళవారం ఆంజనేయ స్వామి పేరు చెప్పి అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నది. పోనీ ఆరాటం ఇబ్బంది, ఇడవరిసేలాట ఉంటుంది, ఎదలోన ఓ మంట పుడుతుంది, ఎదరిస్తే అది కూడా ఇమ్మంటుంది. ఇరుముద్దుకు ఉండాలి చీకటి అంది, ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది, తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది. ఏం పిల్లది ఎంత మాటన్నది, బాగున్నది కోడే ఈడన్నది. ముద్దాకు ముద్దాకు ముద్దాకు, ముద్దు 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 ముద్దాకు, సిగ్గాకు సిగ్గాకు సిగ్గాకు, సిగ్గు 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 సిగ్గాకు.
ఉబలాటం కసిరేస్తే పోదంట ఉయ్యాల చంపాల కథలోనే ఊపట్టే ఉద్యోగం నాదంట. మనసుంటే వారంతో పని ఏముంది, ఉత్తుత్తి చొరవైతే ఉడికేముంది, మళ్ళీ కావాలన్నా మనసు ఉన్నది. మమో ఏం పిల్లది ఎంత మాటన్నది, బాగున్నది తోడే అన్నది. ఓయ్ సిగ్గుల పురి చెక్కిలి తనకుంది అంది, కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది. ఎక్కడ ఏం కావాలో నేర్పమన్నది, ఏం పిల్లది ఎంత మాటన్నది. బాగున్నది తోడే అన్నది. నాగేంద్ర గారు, నిర్మల గారు ఊపేశారు. Thank you. మీరు ఊగిపోయారు కూడా. థ్యాంక్ యూ. నాకు రాజశేఖర్ గారు అంటే బాగా ఇష్టం. అదే అదే అనిపించింది మీ స్టెప్స్, మీ బాడీ లాంగ్వేజ్. అందుకే రాజశేఖర్ సార్ ఆట అయితే అదరగొట్టేశారు. పాట ఎలా ఉండింది? ఆట పాట రెండు అదిరిపోయాయి ఈరోజు. ఇద్దరు చాలా చక్కగా పాడారు. నైస్ సాంగ్. ఇంతకుముందు పాడిన డ్యూయట్ సాంగ్, ఈ డ్యూయట్ సాంగ్ రెండు హైలైట్ ఈరోజు. చాలా బాగా పాడారు. నాగేంద్ర, నిర్మల సూపర్. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. ఎంతో హుషారుగా జోరుగా సాగిపోయింది కదూ. అసలు టైం ఎలా గడిచిపోయిందో నాకైతే అర్థం కాలేదు. సో వచ్చే వారం మరికొంతమంది ఔత్సాహిక గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. సరికొత్త చీరా ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను, మనసు మమత బడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతనా, వన్నెల రాశికి సిరిజోత. ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం, అభిమానం గల ఆడపిల్లకు అలక ఉలుకు ఒక అందం. ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడివేస్తా, నీ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడివేస్తా. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతనా, వన్నెల రాశికి సిరిజోత. పాటల పల్లకి